నమస్తే, నేను శ్రీనివాస్. జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేసిన రాష్ట్రపతి ఘన స్వాగతం పలికిన చినజీయర్ స్వామి. చినజీయర్ చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి కితాబు. బీజేపీ టీడీపీపై మంత్రి పేర్ని నాని ఫైర్. చంద్రబాబు డైరెక్షన్లోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ పనిచేస్తున్నారని ఆగ్రహం. 14వ డివిజన్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థినికి ల్యాప్టాప్ పంపిణీ చేసిన వైసీపీ నేత దేవినేని అవినాష్. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడి. అను హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలో 5K రన్. గుండెను సంరక్షించుకునేందుకు రోజు 5 కిలోమీటర్ల మేర నడవాలని వైద్యులు సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ ముచ్చింతల ఆశ్రమంలో సమతామూర్తి కేంద్రాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సందర్శించారు. ఆశ్రమానికి వచ్చిన రాష్ట్రపతికి చినజీయర్ స్వామి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సమతామూర్తి విగ్రహాన్ని దర్శించారు. అనంతరం రామానుజాచార్యుల పసిడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ స్వర్ణ విగ్రహాన్ని లోకార్పణ చేశారు. సమతామూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల పసిడి విగ్రహాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. ఆశ్రమానికి విచ్చేస్తున్న రాష్ట్రపతికి చినజీయర్ స్వామి సమతామూర్తి కేంద్రం విశేషాలను వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు. రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయటం సంతోషంగా ఉందన్నారు. సమతామూర్తి కేంద్రంలో 108 దివ్య క్షేత్రాలకు ప్రాణప్రతిష్ఠ జరిగిందని అన్నారు. ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందని, ఇక్కడ శ్రీరామనగరం అద్వైత సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందని పేర్కొన్నారు. శ్రీ రామానుజాచార్యులు సామాజిక అసమానతలను రూపుమాపారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెల్లడించారు. ప్రజల్లో భక్తి, సమానతల కోసం రామానుజులు కృషి చేశారని వివరించారు. దేశంలో పలు ప్రాంతాల్లో తన సందేశాలతో చైతన్యం నింపారని తెలిపారు. అలాంటి మహనీయుడి స్వర్ణమూర్తిని నెలకొల్పి చినజీయర్ స్వామి చరిత్ర సృష్టించారని కొనియాడారు. महोत्सव का 11 दिन में भारत का राष्ट्रपति माननीय महोदय श्री रामनाथ कोविंद जी को हम हृदयपूर्वक और सादर स्वागत करते हैं. आप सबके ओर से को पावन कर उस काल खंड में समता का सिद्धांत को दुनिया को बताएं और उसको लागू करके भी दिखाए थे. इस देश में वेदों को बुनियाद बनाकर जितने भी जातियां, जितने प्रकार के लोग भी रहते हैं, वे सब एक ही भगवान का संतान होने के कारण कोई ऊपर, कोई नीचे, कोई दलित, कोई ताड़ित, कोई पीड़ित ऐसा नहीं रहना चाहिए. सब लोगों को भगवान का मंत्र मिलना चाहिए. सब लोग भगवान के बारे में जान सकेंगे. केवल जिज्ञासा यानी श्रद्धा की जरूरत है. इस समारोह में प्रमुख रूप से उपस्थित तेलंगाना की राज्यपाल डॉक्टर तमिलसाई सौंदरराजन जी, मिनिस्टर ऑफ फिशरीज टी श्रीनिवास यादव जी, इस पूरे कार्यक्रम और एक जिन्होंने इस देश में श्री रामानुजाचार्य की भव्य प्रतिमा के लोकार्पण, स्थापना करके जो देश में इतिहास रचा है, ऐसे श्री श्री जीयर स्वामी जी, मुख्य ट्रस्टी डॉक्टर रामेश्वर राव जी, इस आयोजन से जुड़े मंचासीन अन्य पदाधिकारीगण,
उपस्थित संत समाज, देवी और सज्जनों, जय श्रीमन नारायण। श्रीमते नारायण नमः, श्रीमते रामानुजाय नमः। भारत के गौरवशाली इतिहास में भक्ति और समता के सबसे महान ध्वजवाहक भगवत रामानुजाचार्य की सहस्त्राब्दी समारोह के शुभ अवसर पर मैं सभी देशवासियों, विशेषकर श्री रामानुज के श्रद्धालुओं को हार्दिक बधाई देता हूं। इस समारोह में भाग लेना तथा भगवत रामानुजाचार्य की स्वर्णिम प्रतिमा का अनावरण करना मेरे लिए परम सौभाग्य का विषय है। विगत 5 फरवरी को बसंत पंचमी के शुभ अवसर पर प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने श्री रामानुजाचार्य की भव्य समता मूर्ति का लोकार्पण किया था। ప్రత్యేక హోదాపై బీజేపీ విధానం ఏంటని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఈ అంశంపై చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఆ పార్టీ నేతలకు ఉందన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ కేంద్రం ఇచ్చిన సర్క్యులర్లో పేర్కొన్న హోదా అంశాన్ని తీసివేయించారని పేర్కొన్నారు. టీడీపీ బీజేపీ తీరుపై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోదాపై చిత్తశుద్ధితో వైసీపీ పోరాడుతూ ఉంటే 2 పార్టీల ఎంపీలు రాష్ట్రానికి తూట్లు పొడిచే విధంగా ప్రవర్తించటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. త్రిసభ్య కమిటీకి సిఫారసు చేసిన 9 అంశాలతో కూడిన ఎజెండాలో హోదా అంశం ఉందని కేంద్రంలో చంద్రబాబు బినామీగా ఉన్న ఎంపీ జీవీఎల్ పట్టుబట్టి ఎజెండా నుంచి హోదా అంశాన్ని తీసివేయించారని ఆరోపించారు. ఆ స్థానంలో మరో కొత్త కాపీని విడుదల చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా అపరిష్కృతంగా ఉన్న విభజన హామీలను పరిష్కరించాలని ఇటీవలే ప్రధాని మోదీని సీఎం జగన్ స్వయంగా కలిసి విన్నవించారని గుర్తు చేశారు. 3 ఏళ్లు గడుస్తున్న కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటంలో మరోమారు మొండిచేయి చూపించిందని మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ, బీజేపీలు ఆంధ్రాకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. నాడు కేంద్ర ప్యాకేజీలకు ఒప్పుకున్న చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని గుర్తు చేశారు. బీజేపీకి రాష్ట్రం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. అజెండాలోంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించామని చెప్పంగానే మొత్తం అందరూ ఈ కలుగులోంచి ఎలా బయటకు వచ్చారు? మీ అందరికీ ఎందుకు ఈ రాష్ట్రం మీద ఇంత దుగ్ధ? అలాగే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలోని టీడీపీ వర్గం, అంటే భారతీయ జనతా పార్టీ నికాసైన భారతీయ జనతా పార్టీ కాదని మన అందరికి తెలుసు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో పాత రోజుల నుంచి సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ ముందు నుంచి ఒక 25-30 ఏళ్ల నుంచి బీజేపీలో ఉన్నది ఒక వర్గం అయితే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యొక్క సలహాల మేరకు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ శాఖ మొత్తాన్ని కూడా చేజిక్కించుకుని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి టీడీపీ ఇది ప్రధాన వర్గం. వాళ్ళని కూడా మేము స్పష్టం చేయమని అడుగుతాం. ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి ఇవ్వాలా అక్కర్లేదా? ఇవ్వాలని కనుక మీరు ఒప్పుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి మీరేం ప్రయత్నం చేస్తారా చేయరా? ఇవాళ నుంచి అయినా సరే ప్రత్యేక హోదాని హోల్సేల్ గా కేంద్రానికి అమ్మేసినటువంటి, ప్రత్యేక ప్యాకేజీ పేరుతో అమ్మేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలా అక్కర్లేదా? ఖచ్చితంగా వారిని సమాధానం చెప్పమని, అలాగే ఈ దిక్కుమాలిన రాజకీయాలు కట్టిపెట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బాగుపడితే ఓర్వలేక ఈర్ష్య అసూయలతో రగిలిపోతూ దిగజారుతూ ఇంత నీచ స్థాయిలో రాజకీయాలు చేయటం కట్టిపెట్టమని చెప్పని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకి, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. 2014 నుంచి 2019 మధ్య వరకు కూడా, మధ్యకాలం 5 ఏళ్లలో కూడా మీ ఇద్దరు కలిసి కేంద్ర రాష్ట్రాల్లో కలిసి ప్రభుత్వాన్ని చట్టాపట్టాలు వేసుకుని నడిపింది, అనుభవించింది వాస్తవం కాదా? మీరే కదా. మీరు ప్రత్యేక ప్యాకేజీ మంచిదని హోదాని హోల్సేల్ గా అమ్మేసింది మీరా కాదా? మోడీ గారికి తెలుగుదేశం పార్టీనే కదా. కనీసం మీరు అమ్మినటువంటి హోల్సేల్ గా మీరు ప్రత్యేక హోదాని అమ్మేసి
తెచ్చినటువంటి ప్యాకేజీ ఏమన్నా ఒక్క పైసా తెచ్చారా అంటే మీరు దిగెళ్ళిపోయే వరకు కూడా ఒక్క పైసా ప్యాకేజీ కింద మీరు మాట్లాడుకున్నటువంటి బేరం ఒక్క పైసా కూడా తేకపోయినటువంటి అసమర్థత మీద అవునా కాదా? అలాగే ఇద్దరిని కూడా ప్రశ్నిస్తున్నాం. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటైతే ఆ కమిటీ ప్రత్యేక హోదా గురించి ఎజెండాలో పెట్టడం అనేది ఏమైనా దేశద్రోహ నేరమా? అది ఎందుకు జీవీఎల్ గారు చంద్రబాబు గారు కలిసి పట్టుపట్టి దాన్ని ఎందుకు తీయించారు ఎజెండాలోంచి? జీవీఎల్ గారు ఎందుకు భయపడ్డాడు? ఈ ఎజెండాలో ప్రత్యేక హోదా పెట్టిన అంశాన్ని ఉంచటం వల్ల ఏంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి శాఖకు వచ్చినటువంటి బాధ, భయం ఏంటి? ఏపీకి ఎప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకూడదన్నది భారతీయ జనతా పార్టీ టీడీపీ ఇద్దరిది స్టాండా కాదా అనేది ఒక మాట చెప్పాలి మీరు. అలాగే ఎజెండాలోని ప్రత్యేక హోదా అంశాన్ని తీసివేయటానికి జీవీఎల్ గారు ఎందుకు ఆత్రపడ్డాడు? ఎందుకు మీకు ఆత్రం? జీవీఎల్ గారు ఎందుకు హడావిడిగా కేంద్రంలోని అధికారులందరితో అదే మంత్రులతో మాట్లాడి ఆ అంశాన్ని ఎందుకు తొలగిస్తే గాని ఆయన ప్రశాంతంగా ప్రశాంతంగా బతకట్లేదు? ఎందుకని? ప్రశాంతంగా ఉంటున్నాడు ఎందుకని? వాళ్ళ అది తీస్తే గాని ఆయనకి నిద్ర పట్టలేదా? ప్రత్యేక హోదాను తీయించి ఇవాళ ఈ రకంగా నోరు పారేసుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టడానికి ముందుకు వచ్చిన పయ్యావుల కేశవ్ గాని, అచ్చెన్నాయుడు గాని, ఢిల్లీలో ఉన్నటువంటి మేధావుని చెప్పినటువంటి కనకమేడలు గాని ఎజెండా ఫిక్స్ అవ్వగానే ఏమైపోయారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొంటున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా అంశాన్ని ఎలా చర్చిస్తారు అని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ విధానాలు బాగోలేవని, కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి కృషి చేస్తుందని, ప్రాజెక్టులకు జగన్ ప్రభుత్వం భూములు ఇవ్వట్లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన తర్వాత పరిష్కారం కాకుండా మిగిలిపోయిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీపై వస్తున్న విమర్శల నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ప్రత్యేక హోదా అనే అంశం మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశం, కానీ 17వ తేదీన ఏర్పాటు చేసే అంశం మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఉన్న పలు అంశాలకు సంబంధించిన సమావేశం. విద్యుత్తో పాటు అనేక సంస్థల్లో ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశంపై చర్చిస్తారు. ఈ ప్రత్యేక హోదా అంశానికి తెలంగాణకు ఎలాంటి సంబంధమూ లేదు. అందులో ప్రత్యేక హోదా అంశం పెట్టకూడదు. కావాలంటే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా ప్రతిపాదన చేస్తే ఏపీ సర్కార్తో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయవచ్చు. ప్రత్యేక హోదాని అనే అంశం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. కానీ 17వ తేదీన ఏర్పాటు చేసేటువంటి సమావేశం మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి వేరియస్ ఇష్యూస్కి సంబంధించినటువంటి అంశాన్ని, ఆస్తుల పంపకం, ఎలక్ట్రిసిటీలో కావచ్చు, అనేక రకాల అంశాల్లో ఆస్తుల పంపకానికి సంబంధించినటువంటి అంశం అది. ఈ యొక్క ప్రత్యేక హోదాకి తెలంగాణకి ఏ విధమైన సంబంధం లేదు. అందులో ఈ అంశం పెట్టకూడదు. అంశాన్ని కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసి సపరేట్గా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ కోరుతుంది. వాటికి సంబంధించినటువంటి అంశం కాదు, ఓన్లీ క్లారిఫికేషన్. మీరు మంచి ప్రశ్న వేశారు. దానిలో పెట్టవలసిన తెలంగాణకి ఏమి సంబంధం? ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వాలి, రాష్ట్రం అడగాలి. అది విడిగా సమావేశం పెట్టమనండి, పెట్టుకోమనండి, అడగమనండి. మరొక అంశం, కేంద్రం గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంతో ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ద్రవ్యాన్ని, దాన్ని ఏదో ఇంగ్లీష్లో మాట్లాడినాను, తెలుగులో ధనాన్ని ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ యొక్క వాటితో ఇండస్ట్రీస్ పెట్టేటువంటి ప్రపోజల్స్ పెట్టారు. దానికి రాయితీ, వడ్డీ, అసలు కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చెల్లించడానికి కేంద్రం సిద్ధపడింది. ఆల్రెడీ వడ్డీ రూపంలో 15 కోట్ల రూపాయలు కూడా కేంద్రం చెల్లించింది.
అంటే మీకు మేము ఇవ్వము అని పట్టుదలగా ఉన్నారు అనడానికి గత ప్రభుత్వం ఎంత మేరకు ముందుకు వెళ్ళింది అనే విషయం తెలియజేయడం కోసం మేము ముందుంచాను. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ధనాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో ప్రాసెస్ జరిగింది. ఈ ప్రభుత్వం ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేయమనండి, అభ్యంతరం లేదు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు ప్రజల కోసం పలు సేవా కార్యక్రమాలను కూడా ఇస్తున్నామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. 14వ డివిజన్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థినికి ఆయన ల్యాప్టాప్ను అందజేశారు. నగరంలోని తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్లో దర్శిపేటకు చెందిన విద్యార్థినికి డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య ల్యాప్టాప్ను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవినేని అవినాష్ పాల్గొని విద్యార్థినికి ల్యాప్టాప్ను అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా అందజేస్తున్నామన్నారు. చదువు కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినికి ల్యాప్టాప్ను స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్య అందజేయడంతో ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య జయప్రకాష్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విద్య, వైద్య, జీవనోపాధి కోసం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తాపీ పనిచేస్తూ ఆర్థిక స్తోమత లేని నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థికి ఇంజనీరింగ్ విద్య కోసం ల్యాప్టాప్ను అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు 14వ డివిజన్లో 14వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబయ్య గారు ఆధ్వర్యంలో కావ్య అనే ఒక విద్యార్థినికి 45,000 రూపాయలు పెట్టి ఒక ల్యాప్టాప్ ఆ పాప చదువు నిమిత్తం ఈరోజు చింతల సాంబయ్య గారు తన సొంత నిధులతో అందజేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు ఎవరైతే తనకి ఓట్లేసి గెలిపించిన ప్రజానీకం ఉన్నారో ఈరోజు ప్రభుత్వం తరపున ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇంకో పక్క సేవా కార్యక్రమాలు ఇలాగా చదువు నిమిత్తం పిల్లలకి సాయంగానే ఉండి, అదేవిధంగా జీవనోపాధి నిమిత్తం తోపుడు బళ్ళు, అదేవిధంగా ఇస్త్రీ బళ్ళు, అదేవిధంగా ఎవరైతే టిఫిన్ బళ్ళు ఇన్ని గారు తన సొంత నిధులతో సాంబయ్య గారు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. అదేవిధంగా కరోనా సమయంలో ప్రతి ఇంటికి గార కూరగాయలు పంపిణీ చేస్తాం గారు జరిగింది. ఆ విధంగా సేవా కార్యక్రమాలు చేసి ఆ విధంగా ప్రజానీకంతో మమేకం అయ్యారు కాబట్టి మొన్న ప్రజానీకం అందరు గారు సాంబయ్య గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలుపడం గారు జరిగింది. అదేవిధంగా ఈరోజు 45,000 రూపాయలు, ఎందుకంటే గెలిచిన తర్వాత ప్రజానీకాన్ని కొంతమంది మర్చిపోవటం గారు జరుగుతుంది. కానీ ఈరోజు సాంబయ్య గారు అలా కాకుండా ప్రతిరోజు నిత్యం ప్రజానీకంతో మమేకమై ప్రతి ఒక్కరి గారు కలుపుని పార్టీని బలోపేతం చేస్తూ పెద్దవాళ్ళని కలుపుకొని అందరితో గారు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఆ పిల్ల చదువు నిమిత్తం కానివ్వండి, లేకపోతే తను వాడుకోవటానికి తన ఇంజనీర్ చదువుకోవడానికి నిమిత్తం 45,000 రూపాయలతో తన సొంత నిధులతో ఇచ్చినందుకు సాంబయ్య గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ పత్రి సుబ్బరాజు గారు కానివ్వండి, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు దుర్గా గారు కానివ్వండి, మల్లి గారు కానివ్వండి, ఈశ్వరప్రసాద్ గారు కానివ్వండి, సంధి గారు కానివ్వండి, చెమతా బుజ్జి గారు కానివ్వండి, ఆర్ఎస్ గారు కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, అందరికి గారు పేరు పేరున నాకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. 14వ డివిజన్లో మా నాయకుడు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఒక పేద కుటుంబానికి 45,000 రూపాయలు పెట్టి ల్యాప్టాప్ కొనిచ్చాం. ఆయన అడుగుజాడల్లో, దేవినేని అవినాష్ గారి అడుగుజాడల్లో ముందుకెళ్తూ డివిజన్ ఇంకా అభివృద్ధి చేసి రేపు వచ్చే ఎలక్షన్లో మా అవినాష్ గారికి 1,00,000 మెజార్టీ వచ్చేలాగా చేయాలని అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడల వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఈ ఊసే మర్చిపోయారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మండిపడ్డారు. వైసీపీ అసమర్థతను కప్పుపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ 19వ డివిజన్ పకీరుగూడెం ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ నిరుపేద కుటుంబానికి జీవనోపాధి నిమిత్తం తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి అధోగతి పాలైందని అన్నారు. మా ఎంపీ అభ్యర్థులను గెలిపించండి, మేము రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని ఆనాడు జగన్ ఓదరగొట్టారని, గెలిచిన తర్వాత ఆ ఊసే లేదని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న నిర్వహించే సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపర్చామని,
దానిపై వైసీపీ నేతలు మాట్లాడుతూ ఇది జగన్ విజయమని పోటాపోటీగా మాట్లాడారని అన్నారు. అయితే సాయంత్రానికి హోదా అంశాన్ని కేంద్రం తీసేసిందని పేర్కొన్నారు. దాన్ని కూడా చంద్రబాబే తీసేయించారని ఆరోపణలు చేయటం హాస్యాస్పదమన్నారు. వైసీపీ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. స్పెషల్ స్టేటస్ వచ్చేసింది, మనకు అందరూ గమనించుంటారు. మొన్నటిదాకానేమో ముందుబాట్ల మీద వచ్చింది స్పెషల్ స్టేటస్. నిన్నేమో మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వవసరం లేదు కానీ కాగితం మీద రాయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండానే ఒక గుమ్మస్తాని మేనేజ్ చేసి రాంచారని వార్తలు చూస్తే ఎంత సిగ్గుచేట ఆంధ్రప్రదేశ్ ప్రజలని తెలుస్తాం. ఇవాళ స్పెషల్ స్టేటస్ అనేది చాలా అవసరం. అది విభజన చట్టంలో లేదు కానీ ఆనాటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఒప్పుకున్న మాట వాస్తవం. ఎన్ని కూడా మనకు తెలిసిన చరిత్రే. మెడలు ఉంచుతాం, మాకు పార్లమెంట్ సభ్యులు గెలిపించండి, వాళ్ళందరూ కలిపి మోడీ గారి మెడలుంచి స్టేటస్ తీసుకొస్తామని చెప్పి ఎన్నో గప్పాలు చెప్పారు. మేము మడం తెప్పం మాట తప్పమని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గెలవగానే ప్రజలందరూ కూడా ఆయన చెప్పినట్టుగా అడిగినట్లుగా 25 మందికి 22 మంది ఎంపీలను గెలిపించారు. మొట్టమొదట గెలిచిన రెండో రోజున ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? మనకు ఆ శక్తి లేదు, మనం ఏమీ చేయలేము, ఆ దేవుడు కరుణించి వాళ్ళ మనసు మారి ఇవ్వాల్సింది తప్ప మనం అడగటం తప్ప మనం ఏమీ చేయలేమని చెప్పి ఆయన చాలా అసమర్థమైన వ్యక్తిగా మాట్లాడారు. అది చాలా దురదృష్టకరం. సరే, అవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న ప్రత్యేకంగా ప్రతి వాళ్ళు మాట్లాడారు. అందరు ఎంపీలు మాట్లాడారు, పెద్ద పెద్ద నాయకులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు సాధించేశాడు స్పెషల్ స్టేటస్ అని. తీరా చూస్తే సాయంత్రానికల్లా ఆ ఉన్న ఆర్డర్లో స్పెషల్ స్టేటస్ తీసేసి మిగతా చర్చకి పెట్టారు. అంతేగా అమిత్ షా ఆగ్రహం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి గారి మీద. అక్కడ మాకు తెలియకుండా కింద వాళ్ళని మాట్లాడి ఎక్కడో అది ఇరికిచ్చారని చెప్పారు. అక్కడ ఏం జరిగిందో గూడుపుటానికి తెలియదు కానీ మళ్ళీ తర్వాత ఏం చెబుతా ఉన్నారు, చంద్రబాబు గారు తన శక్తిని ఉపయోగించి ఆ పేరు మరలా తీయించేశాడని చెబుతా ఉన్నారు. పకిరిగూడెం ఏరియాకి సంబంధించిన లక్ష్మీకాంతం అనే ఒక మహిళ, వృద్ధ మహిళ పూల వ్యాపారం చేసుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటుంది. వారికి ఒక బిడ్డ. ఆ అమ్మాయికి భర్త చనిపోవటం మూలంగా తను ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో స్థానిక నాయకుల దృష్టికి ఈ విషయం తీసుకురాగా మేము స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీయుత గద్దె రామ్మోహన్ రావు గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా 20,000 రూపాయలు విలువ చేసేటువంటి మన తోపుడు బండిని ఈ రోజు వారికి అందించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. సో అట్లా మన స్థానికంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు ఈ యొక్క పకిరిగూడెంకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఇక్కడికి ఎమ్మెల్యే గారి దృష్టికి వాటర్ లైన్ సరిగా రావట్లేదని చెప్పేసి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని చెప్పి తెలియజేయగా వెంటనే హుటాహుటిన ఎమ్మెల్యే గారు స్థానిక ఆఫీసర్ల దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లి వారితో సంప్రదించి వారితో మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా డివిజన్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము స్థానిక సమస్యలు ఏదున్నా కానీ స్థానిక నాయకత్వం దృష్టికి తీసుకొస్తే గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే దిశగా తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కానీ మన ప్రీతమ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారికి నిత్యం ప్రజల్లో ఉండి జీ అంటే గద్దె రామ్మోహన్, జీ అంటే గవర్నెన్స్ అని నిరూపించి ఈరోజు ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వచ్చి మన పక్షాన్ని నిలబడుతున్నటువంటి గద్దె రామ్మోహన్ రావు గారిని మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం గద్దె రామ్మోహన్ రావు గారి కానుక ఇవ్వాలని చెప్పేసి స్థానిక నాయకత్వాన్ని అందరూ కూడా నేను ఈరోజు కోరుతా ఉన్నాను. తప్పకుండా ఖచ్చితంగా రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మన స్థానికంగా అవన్నీ మా దృష్టికి తీసుకొస్తే శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పేసి సముఖంగా తెలియజేస్తాం. విజయవాడ పార్లమెంటు జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని అమరావతి కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వంగవీటి మోహన్ రంగా సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజానాయకుడిగా ఎదిగి ప్రజల కోసమే ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ బందర్ రోడ్లో అమరావతి కాపునాడు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాపునాడు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కృష్ణ సూపర్ బజార్ చైర్మన్ సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ
పేద బడుగు వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా పేరును విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి పెట్టాలని డిమాండ్ చేశారు. వంగవీటి మోహన రంగా సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజానాయకుడిగా ఎదిగి ప్రజల కోసమే ప్రాణాలు వదిలారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడి పేరును విజయవాడ పార్లమెంటు జిల్లాకు నామకరణం చేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆకాంక్షించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాపునాడు సంఘం నాయకులు జ్యోతి, అంజిబాబు, రామకృష్ణ, పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం నిరంతరం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనేక దాడులు అనేక వర్గాలపై దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగినప్పుడల్లా నేనున్నాను పేద ప్రజలకి అని చెప్పి అండగా నిలబడినటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలపై పోరాటం చేసి ఆనాడు మరి కారంచేడు కానీ, నీరుకొండ కానీ, వెంకటకృష్ణపురం కానీ ఎక్కడ ఏం అన్యాయం జరిగినా ఫస్ట్ నోరిప్పి మాట్లాడినటువంటి పేదల పెన్నిది వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారు గురించి ఇవాళ చిన్న పిల్లవాడిని అడిగిన రంగారెడ్డి ఏంటి ఇంత గొప్ప చరిత్ర ఉందని చెప్పని అందరూ కూడా మెచ్చుకుంటారు. కానీ వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల కోసం తన ప్రాణాలను కూడా అర్పించడానికి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎన్నో పోరాటాలు చేసి నేను చనిపోతున్నాను అని చెప్పని కూడా తెలిసినా ఆనాడు ఎన్టీ రామారావు గారికి ఒకటే మాట చెప్పింది, నేను బతికున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో దించుతాను, నేను చచ్చిపోయినా తెలుగుదేశం పార్టీ అధికారం దించుతానని చెప్పని మహానాయకుడు. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా లక్షలాది మంది జనాలు వచ్చి ఆదరించినటువంటి మహా వ్యక్తి. ఏ కులానికి ఏ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అన్ని వర్గాలను ప్రేమించినటువంటి వ్యక్తి. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వంగవీటి మోహన్ రంగా గారు మంచి స్నేహితులు. మరి ఇక్కడ తెలుగుదేశం మీద పోరాటం చేస్తున్నప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు మరి అమరనాథ దీక్ష 5-6 సార్లు చేసినప్పటికీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంపై అమరనాథ తీసినటువంటి వంగవీటి మోహన్ రంగాన్ని పరామర్శించి ఆ వంగవీటి మోహన్ రంగా గారికి అండగా నిలబడినటువంటి వ్యక్తి మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మిమ్మల్ని కోరుతుంది ఒకటే, ఆ మహనీయుడి చరిత్ర చెప్పాలని చెప్పానంటే వంగవీటి మోహన్ రంగా గారు అమరనాథ దీక్ష చనిపోయినాక ఈ రాష్ట్రంలో 45 రోజుల పాటు ఖరీఫీ జరిగింది. 450 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. ప్రజాజీవనం 4-5 నెలలు ప్రజాజీవనం కోల్పోయింది. ప్రజలంతా కూడా కన్నీరు మున్నీరు అయిపోయినటువంటి ఇంట్లో తన కుమారుడు పోయినట్టుగా బాధపడినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. శంకర్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారి పేరుని పశ్చిమ కృష్ణాకి ఏర్పాటు చేయాలనేటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారంటే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం సుదీర్ఘకాలం పోరాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా పేద ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, శాశ్వతంగా వాళ్ళ సొంత ఇంటి కలని నెరవేర్చాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో పోరాటం చేయడంతో పాటు ఆ పోరాటంలో ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఈ విషయం ఈరోజు ఒక్క రాష్ట్రంలోనే కాదు, దేశంలో చాలామంది వ్యక్తులకి అంశం మీద అవగాహన. అదేవిధంగా యువకుల మొత్తాన్ని కూడా సమాజంలో సమస్యల మీద పోరాడాలని, సామాజిక బాధ్యత అలవర్చాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో విద్యార్థి సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి కొన్ని వేల మంది విద్యార్థి నాయకులు తయారు చేయడంతో పాటుగా ఈ రోజున రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే రాజకీయాల్లో రంగా గారి పేరుని ఉపయోగించుకోకుండా ఎన్నికల ప్రచారం చెయ్యరంటే అది అతిశయోక్తి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అటువంటి ఒక గొప్ప వ్యక్తి పేరుని మరి చిన్న జిల్లాల ఏర్పాటులో భాగంగా ఒక జిల్లాకి ఏర్పాటు చేయాలని పదే మేము కూడా డిమాండ్ చేస్తాం. అటువంటి కబాడి శ్రీనివాస్ గారు సానుకూలంగా ఒక నిరసన కార్యక్రమం పెడతం జరిగింది. అది ఏంటంటే వంగవీటి మోహన రంగా గారు పేరు పెట్టాలి విజయవాడ పార్లమెంటుకి అని ఆయన ప్రతిపాదన చేయడంతో మేమందరం కూడా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమానికి వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చెప్పినట్టుగా మేము కూడా చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవాళ 28% ఉన్న
కాపు సామాజిక వర్గం అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, ముస్లిమ్స్ మైనార్టీస్ అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీలు అవ్వచ్చు, అన్ని కులాలలో నుంచి మనసు దోచుకున్నటువంటి వ్యక్తి ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రాష్ట్రం ఎంత ఊగిపోయిందో అంతకన్నా ఎక్కువ శాతం ఆ రోజున ఊగిపోయింది. అంటే ఆయన మనసుల్లో ఈ రోజుకి కూడా అందరి మనసులో స్థానం ఉంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే కాలంలో కూడా మీరు మంచి మెజార్టీతో గెలవాలంటే ఎట్టి పరిస్థితుల్లో వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి. మేము బతుకున్నంత కాలం కూడా మీకు మీ పార్టీలోనే మా కాపులే కావచ్చు, అభిమానులే కావచ్చు, అందరం కూడా ఓటేసి మీ అంటే ఉంటామని చెప్పి తెలియపరచుకుంటున్నాం. మత్స్యకారుల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో 217ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన ఆధ్వర్యంలో మత్స్యకారుల అభ్యున్నతి యాత్ర మొదలైంది. పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మత్స్యకారుల సమస్యల పరిష్కారమే జనసేన ధ్యేయమన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. అభివృద్ధి పేరుతో మత్స్యకార కుటుంబాలను ఖాళీ చేయటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. అజిత్ సింగ్ నగర్ డంపింగ్ యార్డు నుంచి చెత్తను తరలించేందుకు మార్చి 5వ తేదీ తుది గడువు ఇస్తున్నామని సిబిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలిపారు. అప్పటికీ అధికారులు స్పందించకపోతే చెత్తను తామే తరలించి శాసనసభ్యులు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల ఎదుట వేస్తామని ఆయన హెచ్చరించారు. దశాబ్దాలుగా చెత్త డంపింగ్ యార్డు గురించి పోరాడుతున్న సమస్య మాత్రం పరిష్కరించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ నగర్ కృష్ణా హోటల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, కేవీ భాస్కర్రావు మాట్లాడుతూ 2 దశాబ్దాలకు పైగా సింగనగర్ వాసులు ఎదుర్కొంటున్న చెత్త డంపింగ్ యార్డ్ సమస్యలను పాలకులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. 4 శాసనసభ్యులు మారినప్పటికీ ఈ సమస్య ఎన్నికల హామీగానే మిగిలిపోయిందన్నారు. చెత్త కారణంగా స్థానికులు దుర్వాసన, కాలుష్యంతో సహజీవనం చేస్తూ ఆస్మా, టీబీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని, ఇళ్లు అమ్ముకుని వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు మార్చి 5వ తేదీలోగా స్పందించకుంటే తామే చెత్తను తొలగించి మున్సిపల్ కమిషనర్, శాసనసభ్యుల కార్యాలయాల ముందు వేస్తామని హెచ్చరించారు. సింగనగర్లో చెత్త సమస్యకు పరిష్కారం చూపల సైంటిఫిక్ డంపింగ్ యార్డ్ ఇస్తామని చెప్పారు. 4 ఎమ్మెల్యేలు మారారు, 4 కార్పొరేటర్లు మారారు. కమ్యూనిస్టు పార్టీ 20 సంవత్సరాలుగా ప్రజల ఆరోగ్యం కోసం అనారోగ్యానికి కారణమైన సింగనగర్ని కాలుష్యనగర్గా మార్చిన, ఇక్కడి నుంచి చెత్తని డంప్ చేయాలని చెప్పేసి కోరుతూ అనేక ఆందోళనలు చేపట్టాం. ఎప్పటికప్పుడు కార్పొరేషన్ అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు. కానీ ఈనాటి వరకు కూడా పరిష్కారం చూపించలే. రోజుకి 550 టన్నుల చెత్తని సింగనగర్లో డంప్ చేస్తుంటే 20 సంవత్సరాలుగా ఎన్ని లక్షల టన్నుల చెత్త పోగుపడిందనేటువంటిది ప్రజలను గమనించాల్సిందిగా కోరుతున్నా. ఒక పక్కన కరోనా మహమ్మారి జడల విప్పి విశృంఖలంగా ఇవాళ ప్రపంచాన్ని కబలిస్తుంటే సింగనగర్లో బ్రాంకైటిస్, శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు, టీబీ అనేక వ్యాధులతోటి వాళ్ళ బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆస్మా రోగుల పరిస్థితి చెప్పనలవి కాదు. ఈ వాసన భరించలేనటువంటి పరిస్థితి. అకస్మాత్తుగా కారు చిచ్చు వ్యాపిస్తుంది. 4 రోజుల పాటు పొగమంచులాగా సింగనగర్ని కమ్మి వేస్తుంటే ప్రజలు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. సమీప ప్రాంతాల ప్రజలు ఇల్లు అమ్ముకునేటువంటి, ఇల్లు బేరాలు పెడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి అనారోగ్యానికి కారణమైనటువంటి, ఆరోగ్యాన్ని క్షీణింపజేసినటువంటి చెత్తని తరలించాలి. ఈ బాధ్యత ఎమ్మెల్యే గారికి ఉన్నదా లేదా? ఇప్పుడు 2వసారి ఎమ్మెల్యే అయ్యాడైనా. ఎన్నికల మేనిఫెస్టోలో పోటీ చేసిన 2 అభ్యర్థులు, అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు 2 కూడా పెట్టారు. ఇంకా చాలామంది దీన్ని మేనిఫెస్టోలో పెట్టారు. మేము అధికారంలోకి వచ్చేస్తే, మమ్మల్ని గెలిపిస్తే సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు. కానీ ఈనాటి వరకు కూడా దీనికి పరిష్కారం చూపనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకపక్షం ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యేలు ఆ వైపుగా దృష్టి సారించాలి. వాడెక్కిన తర్వాత వాడమలయ్య,
ఓడ దిగిన తర్వాత బోడిమల్లయ్య అన్నట్లుగా ఇవాళ ఎమ్మెల్యేల పరిస్థితున్నది. కాబట్టి ఇవాళ మేము వాస్తవంగా ఈ జనవరి ఎండింగ్నే మేము పెట్టడం జరిగింది తుది గడువుగా. కానీ కరోనా రీత్యా, ఒమిక్రాన్ వ్యాప్తి రీత్యా ఈ సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించి ఆందోళన చేయటం సబబు కాదని చెప్పేసి చట్టాన్ని గౌరవించాం. జేబీఎం యాక్సిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ షెడ్యూల్ కులాల అభివృద్ధికి చూసి ఓర్వలేకే వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేపట్టారని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ప్లాన్ నిధులను గత ప్రభుత్వం ఇతర పథకాలకు మళ్లించిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ దళిత సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. గత రోజు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి జగన్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులతో లాలూచీ పడి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేబీఎం యాక్సిస్ జస్టిస్ యొక్క ఆధ్వర్యంలో జడా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం జడా శ్రావణ్ కుమార్ గారిని, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేశాడని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల సంక్షేమం కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజున నవరత్నాల పథకంలో భాగంగా అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకంలో దళితుల యొక్క కుటుంబాలలో ఒక బిడ్డల జీవితాలు వెలుగు నింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని మేము చెప్తా ఉన్నాం. అట్లాగే ఆసరా పథకం కానీ, ఒక చేయూత పథకం కానీ, అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో దళితులకి పెద్దపీట వేసినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దళితుల మీద అనేకమైన దాడులు చేశాడు. మరి ఆ రోజు జడా శ్రావణ్ కుమార్ ఎవరైనా ప్రశ్నించాడండి? దళితులు తరిమి కొట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది ఆ ప్రభుత్వంలో. మరి విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గంలో ఒక దళిత మహిళ వివస్త్రం చేస్తే నువ్వు ఆనాడు ఏమైనా ప్రశ్నించావా? పక్కన ఉన్నటువంటి రాజధాని భూములు లాక్కుంటే ఆ రోజు నువ్వేమన్నా ప్రశ్నించావా? ఈరోజు సంక్షేమ పథకాల మీద అమలు చేయకుండా హైకోర్టుకి రిట్టేస్తే నువ్వు ఒక అడ్వకేట్గా ఉండి కనీసం దళితులను పట్టించుకున్నావా జడా శ్రావణ్ కుమార్ చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత మహిళని మేకతోటి సుచిత్రం గారిని ఈ రోజున హోమ్ మినిస్టర్ చేసినటువంటి ఘనత, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. దళిత సంక్షేమంపై విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడు యొక్క దత్తపుత్రుడిలాగా జడా శ్రావణ్ కుమార్ మాట్లాడడాన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ ఎస్సీ విభాగంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. సప్లా నిధులని గతంలో చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 23/11/3 జారీ చేసి దళితేతర రంగాలు కేటాయిస్తే ఇవాళ జగన్ గారు తన యొక్క ప్రభుత్వంలో దళితులకి అగ్రభాగం ఇచ్చి పదవుల్లో కానీ, సంక్షేమంలో కానీ, విద్య, వైద్య, ఆరోగ్య రంగాల్లో ప్రముఖ స్థానం కల్పిస్తుంటే చూచి వార్వలేనటువంటి చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల్లో భాగంగా జడా శ్రావణ్ కుమార్ ఇవాళ ఈ ప్రెస్ మీట్లని, రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టేసి ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. గతం నుంచి చూస్తే దళిత సంక్షేమం కోసం పాటుపడినటువంటి వ్యక్తులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తదనంతరం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ పేదరికం పోయిందని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇవాళ పేదరికం మిగిలిన కారణం ఏంటి? వాటిని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పేదరికం ఎందుకు నిర్మూలన కాలేదు? పేదలకు ఇచ్చిన భూములకి మీరు పట్టాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇవాళ ఓటీఎస్ పథకం ద్వారా సంపూర్ణ హక్కులు భూమి మీద ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే కాదు, అమ్మఒడి, ఆసరా, భరోసా, ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇంగ్లీష్ విద్య, ఇట్లా ప్రతి సంక్షేమ పథకంలో కూడా దళిత సంక్షేమాన్ని ఏ జెండాగా ఇవాళ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని నువ్వు మాట్లాడే మాటలు, జడా శ్రావణ్ కుమార్ మీ యొక్క వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రముఖ డిజైనర్ల చేతుల మీదుగా తయారు చేయబడిన వస్త్రాలు, ఆభరణాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ద డిజైనర్ పాప్-అప్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో నగరవాసులను ఆకర్షించే విధంగా సరికొత్త ఉత్పత్తులు కొలువుదీరాయని, ఇందులో వస్త్రాలు, ఆభరణాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నట్లు టీడీపీ నాయకురాలు గద్దె అనురాధ, బోండా సుజాత తెలిపారు.
నగరంలో ఏ కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన ద డిజైనర్ పాపప్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ను టీడీపీ నాయకురాలు గద్దె అనురాధ, బోండా సుజాత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రముఖ డిజైనర్ల చేతుల మీదుగా తయారు చేయబడిన వస్త్రాలు, ఆభరణాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. డిజైనర్ పాపప్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో నగరవాసులను ఆకర్షించే విధంగా సరికొత్త ఉత్పత్తులు కొలువు తీరాయని, ఇందులో వస్త్రాలు, ఆభరణాలు విశేషంగా ఆకట్టుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం నిర్వాహకులు రూప మాట్లాడుతూ ప్రముఖ డిజైనర్లచే రూపొందించబడిన వస్త్రాలు, ఆభరణాలు, వివాహ శుభకార్యాలకు కావలసిన దుస్తులు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. చెన్నై, సూరత్, కొచ్చి, బెంగళూరు, ముంబైతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రముఖ డిజైనర్లతో రూపొందించిన వస్త్రాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని వివరించారు. సరికొత్త డిజైనర్లతో రూపొందించిన బంగారు ఆభరణాలు నగరవాసులను అలరించడం ఖాయమన్నారు. 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో అన్ని రకాల ఉత్పత్తులు ఒకే వేదికపై ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ విజయవాడ A1 కన్వెన్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం క్లోతింగ్, అలాగే ఫ్యాన్సీ జ్యువెలరీ నుండి డైమండ్ ఒరిజినల్ గోల్డ్ జ్యువెలరీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు మనం ఈ వస్తువుల కోసం కానీ, క్లోతింగ్ కానీ చాలా దూరం వెళ్ళి ఎక్కడెక్కడ ఆయా రాష్ట్రాల స్పెషాలిటీ ఏంటని తెచ్చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పెళ్ళిళ్ళ టైంలో మొత్తం అన్ని స్టేట్స్ నుంచి వచ్చి అన్ని రకాల దుస్తుల్ని, అన్ని రకాల జ్యువెలరీని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తిరిగి చేసి వెళ్ళేటప్పుడు చక్కటి ఫుడ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మరి మనం ఎక్కడెక్కడికో వెళ్ళే పని లేకుండా ఈ రోజున మనకి దగ్గరలో మరి చక్కటి షోను ఏర్పాటు చేయటం, అంతేకాకుండా మరి గతంలో చూస్తే ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఎన్నో జరిగాయి. ఎంతోమంది ఇక్కడికి రావటం, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మంచి పని దొరికే అవకాశాలు ఉండేవి. కానీ ఈ రోజున చూస్తే మన క్యాపిటల్ ఏంటో తెలియని పరిస్థితి. ఇవాళ ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడి నుంచి ఫ్లైట్లలో వచ్చేవారు, వచ్చి అన్నీ ఇక్కడ పర్చేజ్ చేసి వెళ్ళేవారు. ఇదంతా కూడా ఈ రోజున దురదృష్టవశాత్తు తగ్గిపోయింది. అయినా కూడా మరి ఉత్సాహంగా రూప డిజైనరీ ఇక్కడ చక్కటి ఎగ్జిబిషన్ పాపప్ షోని ఏర్పాటు చేసి మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని అందరిలో నింపటానికి ఈ రోజున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సక్సెస్ అవ్వాలని, మన రాష్ట్రం మరి నిరాశ పడకుండా ఇంకా మార్గాలు మనం వెతుక్కొని తప్పకుండా మన స్టేట్ని మరి పక్క రాష్ట్రంతో పోల్చుకొని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉన్నారు. అయితే మనం ఏ రకంగా ఈ రోజున ఎవరికి వాళ్ళుగా ఇంకా అభివృద్ధి చెందాలి, ఎలా అభివృద్ధి చెందాలి అనేది కూడా మనం ఆలోచించుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. వీరికి నా అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ అవ్వాలని, ఇలాంటి మరిన్ని ఎగ్జిబిషన్లు ఎన్నో జరిపి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులోకి చుట్టుపక్కల అందరూ కూడా వాళ్ళ విజయవాడ వస్తారు. మన కృష్ణా జిల్లా పక్కన గుంటూరు జిల్లా అంతా కూడా చక్కటి అందుబాటులో మంచి మంచి డిజైనరీ దుస్తులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తాను. కొంచెం ఈ ఒమిక్రాన్ కోవిడ్ ఫియర్ నుండి బయటకు వస్తున్న తరుణంలో, అలాగే ముహూర్తాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి, పెళ్ళిళ్ళు కూడా మనకి స్టార్ట్ అయిన టైంలో ఒక మంచి ఎగ్జిబిషన్ డిజైనర్ పాపప్ షో అరేంజ్ చేయడం జరిగింది రూప. అలాగే ఇలా యంగ్స్టర్స్ అలా ముందుకొచ్చి ఈ రకంగా అన్ని అవకాశాలను ఉపయోగించుకొని ప్రజలకు కూడా, ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలంటే అదొక టెన్షనే ఇలాంటి సిచ్యువేషన్లో. సో అలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా విజయవాడ ప్రజలకి అందరికీ ఉపయోగపడేలాగా ఇలాంటి టైంలో చక్కగా ఒక మంచి డెసిషన్ కాస్త ధైర్యంగా ముందుకొచ్చి ఇవన్నీ స్టార్ట్ చేసి ఇలా చేశారు. కాబట్టి మనందరం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇక్కడ జ్యువెలరీ కానీ, శారీస్ కానీ ఇవన్నీ వేరే స్టేట్స్ నుండి కూడా తీసుకొచ్చి అరేంజ్ చేయడం జరిగింది. సో అవన్నీ బాగున్నాయి. కాబట్టి మనందరం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, అదేవిధంగా ఇలాంటి యూత్ను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ. అలాగే ఫ్యూచర్లో కూడా మీకు ఇలాగా ఈ విజయవాడ నుండి ప్రజల నుండి మీకు మంచి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు రూప. ఈరోజు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో మనం 13, 14న డిజైనర్ పాపప్ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు 13th ఇనాగ్రేషన్ మనకి గద్దె అనురాధ గారు, కొత్తపల్లి రష్మి గారు, బోండ సుజాత గారు వచ్చి బ్లెస్ చేశారు, మమ్మల్ని ఆశీర్వదించి షో ఇనాగ్రేట్ చేశారు, చాలా అభినందించారు. చాలా సంతోషం మాకు. ఈరోజు మనకి పొద్దున 10 నుంచి రాత్రి 9 వరకు ఉంటుందండి. ఈరోజు రేపు 2 రోజులు ఉంటుంది విజయవాడలో. మన విజయవాడ ప్రజలందరూ వచ్చి షో కొంచెం విజిట్ చేసి ఆదరించి వెడ్డింగ్ కలెక్షన్ అంతా ఉంది మనకి ఇక్కడ. ఈరోజు ఎగ్జిబిషన్లో గోల్డ్ అండ్ డైమండ్స్ ఉన్నాయి, మనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉన్నాయి, డిజైనర్ క్లోతింగ్ ఉన్నాయి, శారీస్, హ్యాండ్లూమ్స్, పట్టు శారీస్ అన్నీ ఉన్నాయి. సో A to Z మన షాపింగ్ సొల్యూషన్ లాగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజులు వినియోగించుకోవాలి అవకాశం అని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ గుండె సమస్యలపై అవగాహన పెంచుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. లవ్ యువర్ హార్ట్ రన్ యువర్ హార్ట్ పేరుతో నిర్వహించిన అను హాస్పిటల్ 5K రన్లో ఆయన పాల్గొన్నారు. అను హాస్పిటల్ ఆధ్వర్యంలో లవ్ యువర్ హార్ట్ రన్ యువర్ హార్ట్ పేరుతో 5K రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డీసీపీ మేరీ ప్రశాంతి ప్రారంభించారు. ఈ 5K రన్లో హాస్పిటల్ సిబ్బంది, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ మాట్లాడుతూ గుండె సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలనుకోవటం హర్షణీయమని తెలియజేస్తూ ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. గుండె సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి జగన్ వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని వెల్లడించారు. గుండెకు సంబంధించి ఒక 5K రన్ని అను హాస్పిటల్ వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఇన్ఛార్జి మిత్రులు దేవినేని అవినాష్ గారు, అలాగే అనిల్ గారు, అను హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్స్ అందరూ, అలాగే తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి ఒక అవగాహన కల్పించాలి గుండె మీద అని చెప్పనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ 5 కిలోమీటర్లు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నిత్యము వారానికి కొద్ది రోజులైనా సరే మనకున్నటువంటి క్యాలరీస్ని బర్న్ చేయాలి, 500 క్యాలరీస్ వరకు అని చెప్పని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సడన్గా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు హార్ట్ అటాక్ అనేది సడన్గా వచ్చేటటువంటి ప్రక్రియ. మన శరీరంలో ఉన్నటువంటి మార్పుల్ని మనం గమనించుకుంటూ గుండెని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ 5K రన్ ద్వారా అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంతోపాటు ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా 500 ప్యాకేజీ కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది, అన్ని టెస్టులు ఇలాంటివి. అందుకనే ఏదైతే హాస్పిటల్స్, అను హాస్పిటల్ యాజమాన్యం ఇలా 5K రన్ ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ఈ కార్యక్రమం తీసుకుందో, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తీసుకురావడం కానీ, హాస్పిటల్స్ తీసుకురావడం కానీ, నాడు నేడు కార్యక్రమం కానీ, వైద్య ఆరోగ్యం పట్ల, ప్రజా ఆరోగ్యం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. కాబట్టి ప్రభుత్వంతో పాటు ఇలాంటి హాస్పిటల్స్ కూడా ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం సంతోషం. ప్రజలు ఈ విషయాన్ని గమనించి మలుచుకోవాలి అని చెప్పని, మసులుకోవాలి అని చెప్పని ఈ సందర్భంగా అందరినీ కోరుతాం. అను హాస్పిటల్స్ వారి గుండెకు సంబంధించి ఏదైతే అవేర్నెస్ ప్రజల్లో కల్పించాలని చెప్పని 5K రన్ BRTS రోడ్లో ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి చేసిన పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తూ జరిగింది. ఏదైతే అను హాస్పిటల్స్ వారు నగరంలో హాస్పిటల్స్ ద్వారా ప్రజానికానికి ఒక మంచి వైద్యం అందిస్తమే కాకుండా ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం గారు చాలా సంతోషం. ఇందాకే డాక్టర్ గారు చెప్పారు, గుండెని ఏదైతే హార్ట్ అటాక్ని మనం ప్రివెంట్ చేయలేము కానివ్వండి, దాన్ని డిలే చేయగలమని చెప్పని ఏదైతే ఆయన చెప్పారో దాన్ని ప్రజల్లోకి మరింత ఇదిగా తీసుకెళ్ళి తప్పకుండా ఈ యొక్క శారీరకంగా కానివ్వండి, ఈ విధంగా మనం పొద్దున్నే ఇలాంటి వాకింగ్ కానివ్వండి, జాగింగ్ కానివ్వండి, ఇలాంటి వ్యాయామం కనుక చేసుకుంటే తప్పకుండా ఇలాంటి హార్ట్ అటాక్ వంటి
వ్యాధులు ఎల్లీగా రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఒక మంచి ఆస్కారం ఉంటుందని సంరక్షించారు. ఇంత మంచి కార్యక్రమం చేసిన అన్ని హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పేస్తారు. Don't miss that chance. All the Rajini fans. Don't miss that chance. అనంతరం వైద్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ గుండెను ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు రోజు 5 కిలోమీటర్ల మేర నడవాలని, అప్పుడే గుండె సమస్యలు తగ్గుతాయన్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫైవ్ రన్ కండక్ట్ చేయడం జరిగింది. మన కార్డియాక్ అవేర్నెస్ కోసం. సో రన్నింగ్ ఎంత ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ హార్ట్కి అనేది. సో ఈరోజు మనం ఈ ఫంక్షన్ ద్వారా మనం అందరికీ ప్రజలకందరికీ తెలియజేస్తున్నాం. జనరల్గా 5 కిలోమీటర్స్ అనేది ఎందుకంటామంటే మినిమం మనం డైలీ 5 కిలోమీటర్స్ అయినా రన్ చేయాలి. ఎందుకంటే అట్లీస్ట్ 400 క్యాలరీస్ మనం బర్న్ చేయాలి పర్ డే. సో ఇలా అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఏంటంటే కార్డియాక్ ఒక కండిషనింగ్, దాని యొక్క స్ట్రెంథనింగ్ బాగా ఉపయోగపడుతుంది 5K రన్ అనేది. సో ఈ 5 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది. సో ఇలా కార్డియాక్ కండిషనింగ్ కానీ స్ట్రెంథనింగ్ కానీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఏదైనా ఇన్సల్ట్, హార్ట్ అటాక్ కానీ ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్ కానీ సడన్గా ఎప్పుడు కూడా హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు సడన్గానే వస్తుంది. మనం అనుకుంటే ఏదో స్లోగా స్టార్ట్ అయ్యి అది ఒక్కసారిగా వస్తుందని, అది ఎప్పుడు కూడా వితిన్ మినిట్స్ అది మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో అది మనం హార్ట్ తట్టుకోవాలి. మన ఇనీషియల్ టైం 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే వరకు ఆ హార్ట్ తట్టుకోవాలనుకుంటే మాత్రం దాన్ని మనం కండిషన్ చేసుకోవాలి, స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. సో మనం హార్ట్ అటాక్ ప్రివెంట్ చేయకపోయినా అట్లీస్ట్ మనం డిలే చేయగలం. సో దిస్ టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో ఆ అవేర్నెస్ కోసం మన అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఈరోజు ఇది కండక్ట్ చేయడం జరిగింది. మన అతిథులుగా వచ్చిన మన మల్లాది విష్ణు గారికి, దేవినేని అవినాష్ గారికి, మన ప్రశాంతి మేడం గారి, డీసీపీ ప్రశాంతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు దీనికి మనకి విచ్చేసిన విష్ణు గారికి, అవినాష్ గారికి అండ్ మన ప్రశాంతి మేడంకి ధన్యవాదాలండి. సో ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి డే ఒక 45 మినిట్స్ ఆఫ్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తే హార్ట్కి అనేది చాలా మంచిది. సో మనం దీనివల్ల ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది డిలే చేయొచ్చు. సో అదేవిధంగా ఈరోజు మన అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఒక కొత్త ప్యాకేజ్ని అనేది కూడా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. 2,500 పైగా ఉండే ఆ ప్యాకేజ్ని కేవలం జస్ట్ 499 రూపీస్కే ఈసీజీ, 2D ఎకో, కార్డియాక్ కన్సల్టేషన్ ఇవన్నీ మనం ఇస్తున్నాము. సో దీనివల్ల ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని అందరూ ఖచ్చితంగా ఎవ్రీ వన్ 40 ఇదివరకు 60 ఇయర్స్ ఆఫ్ వచ్చే ఏజ్కి వచ్చే హార్ట్ అటాక్స్ ఇప్పుడు 40 ఇయర్స్కే వస్తున్నాయి. సో 40 ఇయర్స్ ఏజ్ పైబడిన వాళ్ళందరూ వచ్చి ఈ ఈసీజీ, 2D ఎకో చేయించుకోవడం వల్ల అట్లీస్ట్ మనకి బేసిక్ స్క్రీనింగ్లో ఏమన్నా హార్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది తెలుస్తుంది. దానివల్ల మనం ముందుగా వచ్చే ప్రాబ్లమ్ మనం డిటెక్ట్ చేసి మనం హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అను హాస్పిటల్స్. అంటే ఫస్ట్ మనం అను హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం, తర్వాత అను న్యూరో కార్డియాక్ హాస్పిటల్ 4 ఇయర్స్ అయింది. ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ అను మై బేబీ హాస్పిటల్ కూడా 1.5 ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం. సో మీరు అందరూ కూడా ఈ అను హాస్పిటల్, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అన్ని డాక్టర్స్ అందరూ కూడా మన యొక్క ప్యాకేజెస్, దాని యొక్క యూజెస్ అన్నీ కూడా వివరించారు. సో అందరూ కూడా ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ. జీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేసిన రాష్ట్రపతి, ఘన స్వాగతం పలికిన చినజీయర్ స్వామి. చినజీయర్ చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి కితాబు.
బీజేపీ టీడీపీపై మంత్రి పేర్ని నాని ఫైర్. చంద్రబాబు డైరెక్షన్లోనే బీజేపీ ఎంపీ జీవీఎల్ పనిచేస్తున్నారని ఆగ్రహం. 14వ డివిజన్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థినికి ల్యాప్టాప్ పంపిణీ చేసిన వైసీపీ నేత దేవినేని అవినాష్. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడి. అను హాస్పిటల్ ఆధ్వర్యంలో నగరంలో 5K రన్. గుండెను సంరక్షించుకునేందుకు రోజు 5 కిలోమీటర్ల మేర నడవాలని వైద్యులు సూచన. జియో న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.